అమెరికాకి చెందిన తెలుగు అమ్మాయి ట్రిప్కి వెళ్ళింది. ఇప్పటి వరకు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఈ అమ్మాయి పేరు సుదీక్ష కొనాన్కి. వయసు 20 సంవత్సరాలు. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో చదువుతుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ స్ప్రింగ్ సీజన్ లో పుంటకానా డొమినికన్ రిపబ్లిక్ కి ట్రిప్ కి వెళ్ళింది. ఈ ప్లేస్ ని అమెరికన్స్ జనరల్ గా విజిట్ చేస్తుంటారు. సుదీక్ష తన ఫ్రెండ్స్ తో విజిట్ చేసింది. మార్చ్ 6th అమ్మాయి కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిన లాస్ట్ అవర్స్ లో తన ఫ్రెండ్ అయిన జాషువా రిప్ తో కలిసి బీచ్ లో రియూ రిపబ్లిక్ హోటల్ లో కనిపించింది. ఇదే తన లాస్ట్ వ్యూ. తన ఫ్రెండ్స్ అందరూ కలిసి పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి జాషువా రిబ్ ని పట్టుకున్నారు. రిబ్ పోలీసులతో ఇలా చెప్పాడు: బీచ్ లో స్విమ్ చేస్తున్నప్పుడు అలలు వచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళిపోయాయి. నేను కాపాడటానికి ట్రై చేశాను, అయినా ఆ అమ్మాయి అలలతో కొట్టుకుపోయింది అని చెప్పాడు. దీంతో పోలీసులు డ్రోన్ తో, డైవర్స్ తో, స్నిఫర్ డాగ్స్ తో ఇలా రకరకాలుగా సెర్చ్ చేశారు. కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. వాటర్ లోకి వెళ్తే తన బాడీ అయినా కనిపించాలి కదా, కానీ కనిపించట్లేదు. ఇప్పటికీ 15 days అవుతుంది, అమ్మాయి కనిపించలేదు. ఈ కేస్ అమెరికాలో ట్రెండింగ్ అవుతుంది. ఇది చూసిన తల్లిదండ్రులు ప్రెస్ మీట్ లో మా అమ్మాయి చనిపోయింది, మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకోండి, కేస్ ని క్లోజ్ చేయండి అని చెప్పారు. ట్రిప్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. స్వైప్ చేసే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.